హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నేచర్ న్యాచురల్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా చెల్లి తమిళనాడు కాన్వకేషన్కి వెళ్ళాము. అయితే అక్కడ దగ్గరలో కోవై కుట్రలో వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిసింది. అయితే వాటర్ ఫాల్స్ చూద్దామని అనిపించి వెళ్ళాము. అయితే అది వాటర్ ఫాల్ ఏంటంటే సెకండ్ ఫ్రెష్ వాటర్ ఫాల్ అంట. అంటే సెకండ్ టేస్టియస్ట్ వాటర్ అంట. అది కోవై కుట్రలం వాటర్ ఫాల్. అయితే మేము తమిళనాడు కోయంబత్తూరులో గాంధీపురం బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయ్యి అలా వెళ్ళాను. ఈ బ్లాగ్ ఎందుకు తీసానంటే, వెళ్ళేటప్పుడు దారిలో చాలా పచ్చగా ఆహ్లాదకరంగా కొండలు, మబ్బులు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అందుకే కూడా ఈ వీడియో కూడా తీసాను. అలాగే మేము బస్ ఎక్కి వెళ్ళాము. సుమారు 1.5 అవర్ అలా పట్టినట్టుంది బహుశా. అలా వెళ్ళేటప్పుడు దారిలో అయితే జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ వారివి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ దారిలోనే కనిపించాయి మాకు. యాక్చువల్లీ ఈ దారిలో ఉంటాయని తెలీదు, కానీ ఈ దారిలోనే ఉన్నాయి. వెళ్ళేటప్పుడు జీసస్ కాల్స్ పాల్ దినకరన్ గారి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వెళ్ళేటప్పుడు ఈ దారిలోనే ఉన్నాయి. అలాగే కోవై కుట్రలం వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యేసరికి మేము ఎలా వెళ్ళామంటే బస్సులో వెళ్ళాము. బస్సు అక్కడ దగ్గరలో దించుతుంది. బస్ నుంచి అలా కొంచెం దూరం నడిచేసరికి అక్కడ చెక్ పోస్ట్ లాంటిది వచ్చింది. అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి అయితే పర్ పర్సన్ 60 రూపీస్ టికెట్. అలా 60 రూపీస్ టికెట్ తీసుకుని ముగ్గురు మేము వెళ్ళాము. అక్కడైతే వెళ్తున్నప్పుడు ఒక పెద్ద అడవిలోంచి వెళ్తున్నట్టే ఉంది. అక్కడి నుంచి కొంచెం దూరం నడిచేసరికి అక్కడ ఒక చిన్న వ్యాన్ ఉంటుంది. ఆ వ్యాన్ ఫిల్ అయ్యాక అందరినీ కూడా అక్కడ వాటర్ ఫాల్స్కి దగ్గరలోకి తీసుకెళ్తారు. అలా అక్కడ వ్యాన్ ఎక్కి టికెట్ తీసుకుని వ్యాన్ ఎక్కి అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్కి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఇక్కడైతే బహుశా చెట్టు మీద ఇల్లు ఉంటాయి చూడండి, అలాంటిది 1-2 కూడా ఉన్నట్టున్నాయి ఉండడానికి, స్టే చేయడానికి. అలా అడవుల్లోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదొక కొత్త అనుభూతి, కొత్త ఎక్స్పీరియన్స్ అది. అలా అడవుల్లోంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్క టైంలో అయితే ఎలా అనిపించిందంటే, ఇన్సెక్ట్స్ అన్నీ కూడా చాలా గట్టిగా అరుపులు, వాటి సౌండ్ అంతా కూడా ఒకేసారి వచ్చేది. అది పెద్ద రీసౌండ్లా అనిపించేది. అది వినడం కూడా కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త అనుభూతి. అది ఇన్సెక్ట్స్ సౌండ్ వినలేని, చెవులు మూసుకునేటంత సౌండ్ వచ్చేది ఒక్కోసారి. అలా ఉంది. అలా వెళ్ళే దారిలో కూడా చాలా కోతులు ఇవన్నీ ఉన్నాయి. అలా అడవిలోంచి నడుచుకుని వెళ్తున్నామా అన్నట్టు కొంచెం అనిపించింది అంతే. బస్సు అయితే ఎక్కిన తర్వాత వాళ్ళు కొంచెం దూరం తీసుకెళ్ళి వదిలేస్తారు. అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్కి 1 కిలోమీటర్ నడవాలి. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఏదో ఒక పెద్ద హౌస్ లాంటిది పైకి ఎక్కి అక్కడ కూడా ఫొటోస్ దిగాము. అలా వెళ్ళేటప్పుడు దూరం నుంచి వాటర్ ఫాల్స్ సౌండ్ వినడం కూడా చాలా బాగుంది. మొత్తానికి అలా అయితే గడిచింది. మళ్ళీ తిరిగి రావడానికి మేము వచ్చేటప్పుడు బస్ జస్ట్లో మిస్ అయిపోయాం. మేము జస్ట్లో వెళ్ళిపోయింది. మళ్ళీ బస్ రావడానికి చాలా టైం పట్టింది. అలా గడిచింది కోయంబత్తూర్ డైరీస్. అయితే ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్ అయితే పెద్ద డేంజరస్ ఏం కాదు. చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి చాలా వీలుగా ఉంది. పైన కొన్ని స్టేజెస్ లాగా స్టెప్స్లా ఉంది వాటర్ ఫాల్స్. అయితే అంత పెద్ద డేంజరస్ ఏం కాదు. అందరూ కూడా వెళ్ళి ఆడుకోవచ్చు భయం లేకుండా. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము వాటర్లో కూర్చుని మేమైతే. సో అది ఈరోజు వీడియో. సో బ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. నడు గో.